అమ్మనే గింతగానం మెరుగలు ఉన్నాయి. ఈ మెరుగలన్నీ ఎప్పుడు ఏరాలి, ఎప్పుడు అన్నం వండాలి? ముసలామె ఖాళీగా తిరిగే బదులుకి బియ్యంలో మెరుగలు చేస్తే కాదా? ఒక్కదాన్ని ఎంతకని చేస్తా. రొట్టెలు చేయాలి, చాయ్ పెట్టాలి, కూర వండాలి, బువ్వ వండాలి, అన్ని టైంకి కావాలి. ఎటు పోతీవిరా పండు? ఏందమ్మా స్కూల్కి టైం అయితే లేదా డాడీ? నువ్వు రొట్టెలా వండాలి, అన్నం వండాలి, టిఫిన్ కట్టాలి, నేను ఎందుకోవాలి? టోటల్ పోతలేరారా? అలవాతేనా నేను ఏమంటున్నావు? టోటల్ పోతే నువ్వు పోవారా స్కూల్కి? ఏం చేస్తావు ఇంటికాడుండి? ఆడుకుంటా. మీ నాన్న మొత్తం మళ్ళీ నన్నే తిడుతుంది. బలా ఆమె స్కూల్కి పోయి గుడ్డు మింగిరాము. నీకు తెలివి ఉందా తెలివి లేదారా? ఎక్కడైనా ముసలోళ్ళు స్కూల్కి పోతారా? మళ్ళీ చిన్నపిల్ల స్కూల్కి పోతారు అవే నీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? చిన్నపిల్ల స్కూల్కి పోతారు అవే నీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఏందిరా మీ అయ్య లెక్క పుట్టినావు అనుకుంటే మీ నానమ్మ లెక్క పుట్టినావు. మెడకెత్త కాలుకెత్త మెడకెత్తాను. పోనాడు బ్యాగ్ పట్టుకొని స్కూల్కి పో. నువ్వేవో సరే చెవులు పిండుతా. ఏ ఎటురా? తొడపాసం పెడతా కొడుక, ఇంటికైతే రా నువ్వు. చేసి చేతులే పోతాను, ఉప్పుకుంటా తిరుగుతుంది. చేత్తాను లేదు ఏం లేదు. ఏమానమ్మా ఇంకా బియ్యం ఏరుతున్నావు నువ్వు? పొద్దుగాల లేచినత్తమ్మ లేచి ఊకి సల్లి గిన్నెలు దోమి అంతా వేసేసరికి ఆఖరికి బాత్రూమ్ లో నీళ్లు కూడా పోతలేరు. ఒక్కదాన్ని చేస్తాను, చేసి రెక్కలు కూడా పోతానాయి. ఎంతకని చేస్తామ్మా? చీపిరి గట్ట పట్టినప్పటి నుంచి గులుగుతుంటావు. గుయ్యా 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 గుడిచెల గుంజోడు గులిగినట్టే నీ గులుగుతాం అనువయ్యా. ఏం కట్టాలు చేయగల పెడుతున్నావు అమ్మా? అందరు కూడా పోయినట్టు గుత్తలకు పోయి గున్న వంగవాడి నారు వేసి వచ్చి కట్టాలు చేసి వండ పెడుతున్నావు. ఇంటికాడుండి పిల్లలు చెప్పుకుంటా మరాజుగా 10 గంటల కల్లా పని అయిపోతుంది. నీకేం పని ఉండదమ్మా? ఎడప్పుడు మరాజుగా గురకలు కొట్టుకుంటా వంటివి. ఓ నాడు చేనుకు వచ్చింది అనవు కాదు. ఒక ఆమె నా మీద లొల్లి పెట్టి నన్ను రచ్చకట్టకెక్కిచ్చి నన్ను బదలాన్ని చేసి తల్లిగారింటి కాడ పోయి కూర్చున్నది. 4 దినాలాయే. మరి మీ మామకి అడగవా? తోల్కరావా అంటారు, దాన్ని తోల్కరారంటారా? మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా. నన్ను కూడా ఎల్లగొట్ట రాదుర్రి, ప్రశాంతంగా ఉంటారు. అవునమ్మా, ఇక పొండ్రి ఇక నా కొడుకులకు పెళ్ళాలే దొరకరు. మేము సంసారాలే చేయలే. ఉడితేల ఊళ్ళా కోడాళ్ళు వచ్చినాకనే కొల్లామ్మ సంసారాలు చేస్తున్నది. నన్ను కొల్లామ్మ మొగని సంసారం చేసి పిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసి ఈ ఎలగొచ్చిన అది నీ మీరు కట్టుకొని మూటలు కట్టుకొని వచ్చినాకనే బిల్డింగులు కట్టి బిల్డింగ్లో పిర్రలు చెప్తుండా. పిల్లలకి ఏ పొద్దు అయితే మంది పిల్లలు బాగులు వేసుకొని పోతుంటారు. మరాజుగా మన సాగరేంకటమ్మ జరుగుతున్నది ఇంటి ముంగల కూర్చొని. బడికి పోదు రారా అంటే ఆ గల్లీలు పట్టుకొని ఉరికిండు నీ మనవడు. మామే ఎక్కడ గాల పెట్టుకొని పోయి ఆడ కూర్చున్నాడేమో. ఆడ కూర్చున్నాడు. 4 రోజులు అవుతున్నది ముసలు ఆయన బుక్కెడు పువ్వ తింటలేడు. నా మీద ఎంత షరతు తాగిస్తారో అమ్మో షరతుల మనబోయే. నేను ఒక్కదాన్ని ఉండ బిడ్డ, నేను ఒక్కదాన్ని ఈయన ఏ గడకన పెట్టేసి దార్థం కొనుక్కొని తిడర్రా. నువ్వు కూడా నాకు ఒక బిడ్డాసుడు దానవు కానీ నేను ఒక్కదాన్నే ఉండ. పెదకోడలకు నేనే చిచ్చు, కొడుకులకు నేనే చిచ్చు, మగనికి నేనే చిచ్చు, నీకు నేనే చిచ్చు, మనమలకు నేనే చిచ్చు. నేను చచ్చిన తెల్లారి బిడ్డ ఉడితాల ఊళ్ళో ఉప్పురాలు కూడా ఉంటాయి. మంచి నీళ్ళు కూడా పోయాడే మీ మొక్కలు చూస్తే. నోట్ల మనవయ్య మొత్తుకొని పెద్దదాన్ని పంపించింది. ఇప్పుడు అటు ఇటు చేసి మళ్ళీ నా మీద పడుతుంది. నేను పోయేదాకా దీని పానం చల్లగుండదు. ఏమో బావ, ఇప్పుడు ఎండకాలంలో పెట్టించినావు కొలిమి. ఎండకాలం అంటున్నావు, ఏం చేయాలయ్యా? అది టమాటా తోట పెట్టినా, కలవనికి అయింది. గడ్డి మస్తు గడ్డి పడ్డది. కలవాళ్ళు మొండి అయిపోయినాయి. ఇక మా ఇంట్లో మా ఆడామెతో లొల్లి. కలవాళ్ళు జరిపించుకురావు ఒకటే లొల్లి. ఇక సరిపిస్తున్నా అట్లే మళ్ళీ దాంతెప్పాలు కూడా మొండిగా అయిపోయింది. నడమనాడు మాకు బుడ్డ గుంటుక కొట్టాలి కదా. ఏమే మాధవి, ఏందే పొద్దున్న గిన్నె పట్టుకొని వచ్చినావు? ఏం లేదే, మా అమ్మ మా నాన్న వచ్చిర్రు. కొంచెం ఛాయ్ అలవాటు ఉంది వాళ్ళకి, చక్కెర పెట్టే కొంచెం బదులు. లేదే, మా అత్త చక్కెర కొలుసుకొని పోయింది. వచ్చినాక నన్ను తిడుతుంది. తీసుకురా పోవే కొంచెం చక్కెర. మా అత్త తిడుతుంది, నేను ఇయ్యా. ఏహే, మీ అత్త కంటే నువ్వే పిజ్జా, నువ్వు కొంచెం పోవే, తర్వాత పెడతాలే. అంతే అంటావా? అంతే, తీసుకురా పోవే. అరే ఓపరగా గొర్రెపోతులాగా బాగానే ఉండవు. వడ్డగా పలిచినావు.
మా అమ్మమ్మ చెప్తానే నేను తిప్పుతా. మీ అమ్మమ్మ చెప్తే తిప్పుతావు చెప్పి చేతుల్లో వస్తున్నాయి రా. మా అమ్మమ్మ చెప్తానే తిప్పుతా. అమ్మమ్మ చెప్తే తింటమ్మా. నేను తాతను గానా? ఉట్టితో తాత. ఉత్తుత తాతరా? అంటే మీ అమ్మమ్మ కుంకుమ వాడు ఉంటాడు. ఉండవు, నిజంగా ఉండు. ఉండడా? ఇంకా నీది ముద్దు కూడా అమ్మమ్మకి నీకు రెండు ఇద్దరికి చింతపాటు చేస్తా పోయి. చెప్పు బామ్మాడిది. ఒక్క పని కొట్టినాడు ఆడు ఈనాడు బిడ్డ ఎంత తెచ్చిచ్చిన బామ్మాడిది ఎంత తెచ్చిచ్చిన తింటాడు మంచిగా. పోపెడుకోడేలాగా తింటాడు కానీ పని చెప్తాడు అస్సలు విన్నాడు. ఒక్క పని విన్నాడు. కొడుకు పిల్లాడా బిడ్డ పిల్లాడే? బిడ్డ పిల్లగాడ కొడుకు పిల్లగాడు అయితే జరుగుతాత నేను తిప్పుతాను మెల్లె చిన్నగున్నా అని తిప్పుతుండే. బిడ్డ పిల్ల కెట్టనో బీడు కెట్టనంట ఎంత పెట్టే దండగానే ఉండొచ్చుడు. మన అది గుర్రంగిట మేసినట్టు మేస్తాడు పెడితే ఇక పని చెప్తా రామారామ అయిన ఒక పని నడుచుడు. అది శాస్త్రమే ఉండదు కదా బామ్మాడిది. బిడ్డ పిల్లల కెట్టనా బీడు కెట్టనంట అని కలవరంలో అవి పరసా మళ్ళీ శనిగిరి పోతావు. మళ్ళీ మొన్నట్లు వస్తే మొన్నట్లు వేసినావు. చాలా మంచిగా ఉందా? ఏమైనాయా ఏడ దేవులు ఆడుతు నేను గీడొచ్చి కూర్చున్నావు. ఏమి తప్పిపోతున్నది అంటాను వచ్చినావు. ఓ వదినా ఎక్కడ వచ్చినావు? ఏదో గిట్ల వస్తే మరిది ఏం సమడేసుకొని వచ్చినావు? మాటలు ఎంత వస్తే అంత మాట్లాడతాడు పిల్లగాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇక్కడ కొలిం పెట్టారు కదా మా అన్నున్నాడు. సమడేసుకొని పోనికి వచ్చినా వదినా అన్న. చిన్న అంతరం లేదు పెద్ద అంతరం లేదు. కృష్ణయ్య అని పెండ్ల మీద ఈ ఆటలని నా తాను సాగాయి. నేను మా అన్ను అంటాను అన్న వదినా. నేను లేకపోతే కొద్ది అంటనా? ఏమంటావు? సమిటేసుకోపోనికి వచ్చిన నేను నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కొలిం పెట్టిందిగా మరి సమటేసుకోనికి వచ్చినావు అన్న. ఏం సమిట? నేనెందుకు వేసుకుంటా సమిట? కొలిం పెట్టుకొని సమటేసుకోరా? ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ కొలిం కాడికి వచ్చినావు కాబట్టి సమటేసుకోనికి వచ్చినావు అన్న. ఏమో నోటికి ఎంతో శాతం మాట్లాడతావు పిల్లగాడు. నీ పిల్లం ఎట్లా సంసారం చేస్తుందా? నీ నోటే మనవయ్య నీతోటి పూరా సీమల వారిని అడిగేస్తుందా పూరా? నేనేమన్నా ఇప్పుడు నిన్ను అట్లే పడితే పూరా అన్నయ్య అన్ని కనబడుతూనే ఉండయి. ఏంది నేను కొలిం కాడికి వచ్చిన వదిన అంటాను. వదిన కావాలంటాను మరదాకు చేసిన అంత మాత్రంలో నేను సీమల వారిని అట్లా చేస్తున్నావు పూరా. ఎగురుతున్నావు. అయ్యో నువ్వు ఇట్లాంటి అట్లా మాట్లాడ కృష్ణ. నీ పెళ్ళంతా ఇవన్నీ నీ పెళ్ళం ఎగుతుంది కానీ బయట ఇప్పుడు ఏమన్నా కొలిం కాడికి సమటేసుకొని లేవరు ఆదాయపు ఇక్కడ కూడుగా అలబెట్టుకుందువు లేవు ఎట్లా అవుతున్నది కృష్ణయ్య? ఏమైందమ్మా? లేవా అంటే ఏం లేవాలని ఆయన లేచాడు లేదు. ఇగో నాకు లైఫ్ మరిది. ఇగో నువ్వు మరిది అయితే తర్వాత అవుతుంది. నా ఆపతి నాకుండదు. నా ఇంట్లో వచ్చి అప్పటి నుంచి లేవరాదమ్మా లేపవు ఆయన తోలియవు లేవరాదా పెట్టొద్దు రావద్దు అన్నట్టు ఓ దగ్గరికి పోయి ముసలాయన లేపి తినిపో ఆయన అసలే మీకే ఓకే వచ్చి లేవరాదు ఎందుకు ఎక్కిరిస్తున్నావు? ఏమైందయ్యా? లేవరాదా? 3 రోజులు అవుతున్నది. బుక్కెడు బోగా అలబెట్టుకుంటలేవు. ఎర్ర టెండుగాలంలా కొలిం పెట్టుకొని ఏం చేస్తావా? కలవారలు గొడ్డాళ్ళు ఏం తప్పిపోయిందంట అని. ఎందుకు జన్మించితి కలియుగమునా లేవు. సాగు కొట్టించుకుంటా సరిపోయారు ఇద్దరు. ఏం సాగు కొట్టించుకుంటావు? కలవాళ్ళు రేజాల మాటలు మాట్లాడకు. లేవు బుక్కెడు కూడా ఆరబెట్టుకుంటే కాదా? ఎవరి మీద అలుగుతావు? ఏం చేసినా అంత పెద్ద తప్పు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. చూసిన అవసరం అంతా ఇట్లా చేస్తాడు మంచి. అది ఒక్కటే తక్కువ ఉండదు. ఇక తినేది పండేది అది ఎప్పుడు పోతాడా? పిండకూడు ఎప్పుడు పెడదామని దాన్ని కూడా ఇస్తాం. నేను పిండకూడు పెట్టని కుండ ఆను పిండకూడు పెట్టేదాన్నే గీడు దాకా వచ్చినావు. మరి ఈడు దాకా ఇప్పుడు ఎట్లుండవు? ఈడి వల్ల బరీ సిరినట్టు ఇసురుతున్నావు. వీడికి కూడా వచ్చి ఇక అంటావు. నువ్వు అనపోతే ఎవరు అంటారు? అందరు కలిసి నన్నే అనుర్రి. లేవు తింది లేవు బుక్కెడు బువ్వా వాయమ్మో. మరి నీ పెద్ద కోడల్ని తోలిస్తిరి. సురేష్ గారు ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే వాళ్ళ అన్ననంట తిరొక్క మాట అన్నాడంట. ఆ తల్లి యాదమ్మ
ఏమన్నా మాటలు తిడుతుందంటనా ఆ దుడుక్క ఆ సమితి నన్ను కడిగి పోస్తున్నదంట. దానికి పుణ్యం వస్తా, దాని బిడ్డకు తోలియరంట నీ కోడల్ని, ఏంది తోలియరంట, ఏమన్నావు? తోలియరంట. అయ్యా ఇంట్లోనే పెట్టుకుంటారంట. నేనేమి చేతు? నీవు దాన్ని నెలనేకనే మళ్ళీ దీని వెనక దాని చిన్నదాని వెనక ఈ అవ్వని ఆగో నా మీద కురుకొస్తాడు. ఆగోనే ఆగో నా మీద కురుకో. అది లేదు ఇది లేదు, వేయకనే దాని వెనక కురుకొస్తాడు. నేనేం చేతునే? నేనేం చేస్తాడు? ఇంకేం చేస్తాడు? వేసిన సగం ఏం కదా వేసిన సగం ఏమి చేస్తాడు? చూడు శాంతయ్య, ఏమి చేస్తాడు? నేను ఏం చేస్తా మరి? నోడు ఎట్లా జరుగు ఇప్పుడు పడి బలిస్తానంటది ఇది. బలిచ్చినావు తీగ, నన్ను బలిచ్చకపోతే నువ్వు కూడా నా మీద సాగించుకో. ఇక నేనేం చేస్తాయా? నేను ఏమి చేస్తాను మాట నేను ఏం చేస్తాను మాట్లాడితే ఇప్పుడు పడి బలిచ్చా తక్కువ బిడ్డ నీకు. దాన్ని నెగలనియకుండా ఎలా మళ్ళా ఇప్పుడు ఈ చిన్న పిల్లనిక కూడా కలిగినవు. మళ్ళీ సంసారం లేక నేనేం చేస్తా? అయ్యో నేనేం చేస్తా? అయ్యో ఏం చేస్తా? అయ్యో ఏం చేస్తున్నా ఏమవుతున్నావు బొమ్మ టింగు రంగ అని ఏమి యాక్టింగ్ చేస్తున్నావు వదిన? యాక్టింగ్ అలా కూడా ముసలం చూసి రాత్రపాలు అంటున్నావు వదిన. నువ్వు వెయ్యి దిప్పుతున్నావు. ఎందుకు నా ఉసురు పోసుకుంటున్నావు? ఎందుకు నన్ను అంటున్నావు? నీవు నీ కోడళ్ళు అందరు కలిసి నన్ను ఎందుకు అంటున్నారు? నేను తోలిచ్చిన నీ కోడళ్ళు. చూడు బామ్మాడి, పెద్ద కోడలకి అయితే పిల్లలు లేరు కదా, చిన్న కోడలకు కొడుకున్నాడు. అవి రూమ్లకు ఆ పిల్లగాడు పోయిండంట. అదేమో బొమ్మ తీసుకొని పోయిండంట. పోతే అది ఏమన్నా తలిగి బొమ్మ వరిగిపోయిందేమో. ఆ పిల్ల మరి దొబ్బిందా వాడే జారిపడ్డా ఆ దేవునికే తెలవాలి. ఆయనకి ఇంత రక్తం వెళ్ళింది. దానికి పోయి అందరం తిడితే మీ గొడ్డుదానా అంటే నేను ఎన్నడాలను అని పాపిష్టి కానీ నేను కూడా అంటే అందరం అంటిమి. ఈడ కాదు ఆడ కాదు, ఆడ చింత చెట్ల కింద పోయి పంచాయతీ పెట్టి ఆడ దాన్ని ఆ కోడల పిల్లని సావమానేనంట, ఉరి పెట్టుకొని సావమానేనంట. ఎవరు నేను అన్నాను? ఈ కేర్కి సంతులందరూ ఏం చేస్తాయి? మరొక తాయి వచ్చి పొద్దు కూర్చుంటాయి కదా, కూర్చొని నువ్వు వాళ్ళ పక్కన పోయి ఆడదాని లెక్క కూర్చొని ఆ అమ్మ చెప్పిన ఈ అమ్మ చెప్పిన అన్ని వింటావు. ఇది నా మీనికి గుర్తుపో పట్టుకొని ఉరికొస్తావు. చెప్పేటానికి సిగ్గు లేకపోయినా వినటానికి సిగ్గు లేదు. నాకు నీరు పోసి భోగం రాక సాని లేక మంచిగా తిని దున్నపోతులాక బలిచినవు, అంతా తిరుగుతావు, 2 సీతల కళ్ళు తాతావు, బొబ్బుడాలు తింటావు. నా లొబ్బుడాలు నువ్వేం చేయలేవు. నా లొబ్బుడాలు వెళ్తావు పిల్లవు గురికి పలిచినాడు పలిచినావు. ఇక ఇది ఏం చేసింది? మళ్ళీ ఆడ ఉరి పెట్టుకొని సావమన్నదంట పిల్లని, లేకపోతే నేను చంపుతా అన్నదంట. ఆ పిల్ల ఉరి పెట్టుకున్నది. ఉరి పెట్టుకొని పోతే తల్లిగారు ఎవరికి ఫోన్ చేసిండ్రు? పక్కలోళ్ళు తల్లిగారు వచ్చిండ్రు. వాళ్ళు పంచాయతీ పెట్టిండ్రు. ఎండలేంది నా ఇయ్యపురాలు నా కోడలు తల్లి కాళ్ళు కూడా మొక్కిన, సర్పంచ్ని పిలిచింది, పంచాయతీ పెట్టించింది. బద్మ 4 దినాల సంధి ముసలాయన దినపాయ అంటాను తమ్మి, తింటాడేమో బుక్కెడు పువ్వు అంటాను. ఇడికి వస్తే కొలిమికాడ కూడా నా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. ఇంకెవరు తీస్తున్నావు? నువ్వేం బాగుపడతావురా? నీ గోసిల రాళ్ళు జొర్రా, నీ గోసిల తొండలు జొర్రా, నీ గోసిల రాళ్ళు జొర్రా, నీ గోసిల తొండలు జొర్రా. ఇవి కట్టుకొని పోతారు పొద్దుగా. ఒకలాడి మాటలు ఎందుకు మాట్లాడతావే? ఒకలాడి మాటలు మాట్లాడకు. 4 రోజులు బువ్వ పెట్టకపోతే సంసారి బువ్వ పెట్టింది పిల్ల. ఇక నేను తినకపోతే ఇప్పుడే రాత్రి నేను ఎత్తికాడ నెత్తికాడ ఇంత కుడుగా ఎక్కేది ఇంత పసుపు కలిపి పెట్టదు, ఒక పర పీడ పోతుంది అంట. కలిపి పెడతారేమో, ఆ టైం కూడా వస్తుంది. ఆ టైం కూడా వస్తుంది. అయ్యో వస్తుంది అయ్యో అంటారు. ఒకరాడిలాగా మాట్లాడతావు. 4 రోజులు తంది పెట్టదంటే సంసారి జరుగు ఇంత మనవై రాయట పడతాడు. 4 రోజుల శాంతి పెట్టింద నాకు బువ్వలేక. నన్ను చంపుతావా? నీ కాలు మోగుతాయా?
నేనేమనయ్యా నీకు దండం పెడతా, నీ కొడుకులని ఏమన్నా, నీ కోడళ్ళని ఏమన్నా, నేను ఎవరిని ఏమన్నా, నన్ను కొట్టకయ్యా, నన్ను కొట్టకు. అది రానంటే నేను ఏం చేస్తున్నాయ్యా, అది రాకపోతే నాదా నన్ను కొట్టబోకే ఓ నాదా, నీ కాళ్ళు మొక్తానయ్యా నేను నా నాదా. నువ్వు కాళ్ళు మొక్కుతావు, రాళ్ళు పడతావు, కాళ్ళు మొక్కుతావు, రాళ్ళు పడతావు, కాళ్ళు ఉద్దగడానికి బలిసిందా మా తమ్ముడు అతను కలుస్తున్నావంట అన్న ఇది ఫోన్ చేసిన మీ వాడు ఫోన్ చేస్తేనే ఊకే ఫోన్ చేస్తే చార్దాలు కలిసి సినిమాకి పోయినాము అంతే అన్న. సినిమాకైనా అవునన్నా. అలా అయింది ఏమైంది తెలియదారా నీకు? అన్న తెలుసన్నా. మరి తెలిసి ఎట్లా తిరుగుతున్నారా మళ్ళా? మీ వాడు బతిమలాడన్నా సినిమాకు అందుకే పోయినా, లేకపోతే ఓకొట్టాను మేము జతకు నేను. ఇంకోసారి జతకు వచ్చినా ఆ ఏరియాకి వచ్చినా పండబెట్టి దొక్కుతా. మీ అమ్మ నాయన ముఖం చూసి సర్పంచ్ ముఖం చూసి ఆగినా, లేదంటే పండబెట్టి దొక్కితే కొడుకులారేటంటే ఊళ్ళో ఉండకుండా పోతుంటే మీరు. ఆడు ఫోన్ చేసినా నువ్వు వానికి ఫోన్ చేసినా ఇద్దరు కలిసి నన్ను తిరిగినట్టు అనిపించినా పండబెట్టి దొక్కుతా. అర్థమవుతుందా? అవుతుందన్నా. సరే ఏం రానా నువ్వు అట్లా అనకన్నా, నేనేం రానా మేము జతకి ఏం రానా, ఇంకోసారి అనకన్నా అట్లా నువ్వు ఎప్పుడు రానా ఇక పోతే నేను. ఓ నాయనో నన్ను చెప్తాడే సురేషా ఒకడుకా ఏమాగో అలా చూడరా ఆగురా ఓయమ్మో ఇంత మనం ఏమైందమ్మా ఏమైందమ్మా నన్ను కొట్టకయ్యా. అరే ఏమైందా? ఏమైంది నేను ఏమన్నాయా నిన్ను జరుగు దీన్ని ఈ పని చేసి జరుగు. నువ్వు కోడలని ఎలా కొట్టి కొడుకోండి నీవు ఎవరి కోడలని నీవు దాన్ని ఎలా కొడుతుంది? ఏమన్నా అంటే ఎలా కొట్టివే నువ్వే నెత్తి పక్కన అలా కొడతా బిడ్డ నిన్ను. ఈ చింతపాటు చేస్తా నిన్ను నెత్తి వాళ్ళ కొడతా బిడ్డ రెండుగా. ఏమాగాలరా ఏమాగాలే నాకు ఎక్కడ నెత్తి పని చేస్తలేదు, నా దమా ఖరాబ్ అవుతున్నది. అవునరా ఏమన్నారంట కదా వాళ్ళు. ఏమైంది? ఫోన్ చేస్తే వద్దని పంపియారంటే పంపియారంట, పంచాయతీ పెట్టుకోరు అంటారు. నేను గాముచ్చడనే అన్నరా, కొలిమి కాడ కొలిమి పెడుతున్నాడు, 4 దినాలు ఆయ బుక్కెడు బువ్వ తింటలేవు, లేవా యా బుక్కెడు ఆలబెట్టుకుందువు. వాళ్ళు ఫోన్ చేస్తే పిల్లని తోలియమన్నారంట. మరి ఎట్లా చేస్తాము ఏందంట అని అడిగినందుకు, బిడ్డ నా పెద్ద కోడల్ని నువ్వే తోలిచ్చినవే, నువ్వే వమ్మానవే ఒక ఎంట అంట అని నన్ను బదలాన్ని చేస్తున్నాడు. నేను ఎందుకు వమ్మంట? అమ్మా అలా అయితే తోలియారంట. రగ్గానికి ఫోన్ చేసినా అలా అయితే ఇష్టం వచ్చిన మాటలు తిడుతున్నాడు. మేము మా పిల్లకి వేరే పెళ్లి చేస్తాం, విడాకులు ఇస్తాం, ఏమైనా వేసుకోపోరా అంటుండు. వాళ్ళ అమ్మ అయితే ఇక మాటలు అనొద్దు కానీ ఇక పచ్చి బూతులు. ఎవరిని తిట్టింది? నిన్నే తిట్టింది, అందరిని తిట్టింది. మీరైతే ఊళ్ళో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అర్థమవుతలేదు. నాకైతే ఎప్పుడు మీ ఇదే పంచాది ఉన్నది. ఇప్పుడు వాళ్ళ టెన్షన్ పడాలన్నా మీ టెన్షన్ పడాలన్నా ఏంది నాకు అర్థమవుతలేదు. నేనేం చేస్తారా? నేనేమన్నా బిడ్డ, నా కొడుకులు కోడళ్ళు 4 పిల్లలు పుట్టి యథార్థంగా బతుకుతారేమంటా అని అనుకుంటా, కానీ ఇంత పాపం అంటా అని నాకు తెలియదు. మీ నాయన ఓ అమ్మో వయసు పెరుగుతా కొద్ది చిన్న పిల్లగాడు అవుతున్నాడు, వయసు పెరుగుతా కొద్ది చిన్న పిల్లగాడు అవుతున్నాడు. ఆ గుత్తిపో పట్టు కొని బజార్లు అన్ని గల్లీలు అన్ని తిప్పుకుంటే వాడితే ఎంత ఇజ్జత్ పోతుంది. ఏందది తమాషాలు అనుకుంటుండ ఆవు. మీరు ఎప్పుడు ఇదేనా పోదమా ఎట్లా పెద్ద మనుషులు తోలుకొని పోదామా ఇట్లా చెప్పురి. మరి అడుగు మీ నాయన అడుగు, నన్ను అడుగుతావు ఎందుకు? మళ్ళీ ఎవరు పెద్ద మనిషి కావు నువ్వు, ఇంట్లో పెద్ద మనిషి అయినా ఓ పెద్ద మనిషి అయినందుకే గుత్తుపో పట్టుకొని పెద్ద మనిషి అయినందుకే గుత్తుపో పట్టుకొని తిరుగుతున్నాడు అంట నీ సింగారంలో మాధవయ్య. ఈ మీద ఎప్పుడు ఉంటుంది చెప్పుండి, ఎట్లా చెప్పండి. మరి ఏం చేయాలి బిడ్డ? చేసింది అంతా బద్మాషి చేసింది, ఎలాగొట్టింది. మరి ఎట్లా చేసి తోలుకోసావు తోలుకరా, లేకపోతే దాన్ని ఎలగొట్టి అంటే ఎత్తేసావు దోశలు మనుగు ఎప్పుడు ఏదన్నా ఓం పాండి పంచాయతీ దింపుదాం పాండి అమ్మ ఇప్పుడు ఒకటి మీదే. ఓ ఆమె గన్నసారి ఇక ఈ మొగని కన్నా మంచి మొగడు దొరుకుతాడేమో, ఈడు ఇడిచిపెట్టి పోతే ఇంతకన్నా ఆటమైన మొగడు దొరుకుతాడేమో. గట్టి మాటలు చేశారు జ్ఞానం. మరి ఈడు సరిపోతలేడు ఆ మొగడు. ఇంకో పెళ్లి చేస్తామంట అని అంటుంటారంట ఫోన్ చేసి. మీది పంచాయతీ పెడుతున్నా, మీది పంచాయతీ. అవును, నేను మీ నాయన కిడాకులు ఇస్తా. ఉండు నువ్వు తీసుకో నా తీసుకోపో. ఏందమ్మా సిగ్గురాపిన మాటలు మాట్లాడతావు, నాకు అర్థమైతే పంచాయతీ అంటే మీరు పంచాయతీ పెడతారు. పెద్ద మంచాలు దొరకన్నాడు పంపన్నాడు తోలుకరాపో. నాకే లేరు, నా కొడుకే పిల్ల దొరకదా?
నా కొడుకే పెళ్లి కాకుండా ఉంటాడా ఎట్లా ఇంకో పెళ్లి చేస్తామన్నదంట 10 పెళ్లిలు చేస్తా పో. ఆ పంచాయతీ ఎంత పెద్ద పంచాయతో అదే కొల్లూరునే పెడదాము, అదే కొల్లూరు పెద్ద మనుషులనే పిలుచుదాము, కూర్చో పెడదాము, మాట్లాడదాము. ఉండనా మరి అట్లే ఉండనా? ఎవరు ఉండనా వదినే? వదా ఇంకా వదిన అంటే నోటికి ఎట్లా వస్తుందా? ఇంకో పెళ్లి చేస్తామన్నాక నేను మస్తా అంట. వాళ్ళు అట్లే అన్నారు, మరి ఏం చేయమంటావు? అంటే పో పెద్ద మనిషి సర్పంచ్ వాళ్ళందరూ పిలిపిపో పిలుచుకురాపో. ఆడిపోతా అది మొగోడు గుర్తుపోవాలి ఇంట్లో కూర్చుంటే ఆడిపోతా అది. నువ్వు కోడల పిల్ల నెట్టేలా కొట్టేవో అట్ట నా ఇంటికి దోలుకొస్తేనే మంచి మాట, లేకపోతే మాత్రము నిన్ను ముందు నెత్తి వాళ్ళ కొడతా, 2 పచ్చలు చేస్తా. పలగొట్టి కొడుకులది నీది, నా మాట వినకపోతే మాత్రం అందరిని బంతి కట్టి చింతపండు చేసి చేస్తా బిడ్డ. నీ పెట్టేట చేస్తావు సంసారం ఆదానా చెయ్యి బట్ట చేసిన పో. చిన్నప్పటి సంధి సన్నవిల్లని చేసుకున్నాడు, 8 ఏళ్ళ పిల్లని పెళ్లి చేసుకొని ఇకారం తప్పినోడు ఒక్కటే కొట్టుడు రాత్రి అయితే కొడతాడు. ఓమా ఆ పంచాయత్ దెంపుకొచ్చి మీ పంచాయత్ తర్వాత పెడతా నేను. ఆ పంచాయత్ దెంపుదాం పా, ఏం చేద్దామంటావు చెప్పు మరి. నేనేం చేస్తా బిడ్డ, వాళ్ళు అంత పొడు ఇంత పొడు అంటే మనమేం భయపడనీకే, మనమేం దొంగతనం చేయలే. పోయి పిలుపుపో, పెదమంతలం పిలుపుపో, ఆటోనో బోటునో కారో ఏదో ఆ మహేష్కి చెప్పి మాట్లాడు, పోయి పంచాయతీ పెట్టేద్దాం పో. పంచాయత్ అంటే ఇప్పుడు విడాకులు ఇప్పిస్తా తోలుకొని వస్తావా మరి? అరే పెద్ద మనుషుల్లో పెడితే అందరూ 4 ఎట్లా చెప్తే అట్లిందము. ఊళ్ళో మనం ఒకరమే ఉండమా, 4 ఎట్లా పసంद అయితే మనం అట్లా చేద్దాం. అవునమ్మ కొమరమ్మ నువ్వు చక్కదానవు రావు, నువ్వు పంచాయతీ పెడతావు, నువ్వు కొడతావు, నెగలనియ్యవు, పొందనియ్యవు కోడల్ని అంటే అట్లే చేద్దాం. ఇంకో ఆడికి పోయినాక ఇటంగా ఒళ్ళరకు నేను అన్యమానను పుణ్యమానను నోరు తెరవను, ఓ తాన ఊసుట్ట. ఇన్ని రోజులు గిట్ల బతుకు అన్నందుకే నన్ను నా బజార్ల గురించి 4 వాళ్ళు చేసిండ్రు. వాళ్ళకి పుణ్యం కలగని, వాళ్ళకి ధర్మం కలగని, వాళ్ళకి ఆ దేవుడు ఆశీర్వాదం ఇయ్యని బిడ్డ. నాదేమైనా పాపం ఉంటే నాకే తలగని. బిడ్డ ఎవడనుకో నువ్వు అన్ని లగులు హుషారు చేస్తున్నావు బిడ్డ. ఇన్ని దినాల కొల అందరితో చూసినావు గెలిచినావు అనుకున్నావు, ఆడదానావు. ఇప్పుడు చూపిస్తాను ఈ పాపం తమాషా బిడ్డ, నీకు చూసుకో ఈ పాపం తమాషా నీకు చూపించే తిడతా బిడ్డ. తమాషా పడుతున్నావు కదా ఆడదానా.